నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేయాలి. మునుగోడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ బెడ్ షాపులు మానేపించేసి ఇక్కడ ఎన్నో కుటుంబాలను కాపాడాలి, అందరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో నేను పనిచేసిన తప్పితే రేపు రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్పింది తప్పకుండా నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యులుగా పోరాటం చేసిండ్రు, నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు, మళ్ళీ తన సొంత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి రావాలి, మీరు వస్తే కాంగ్రెస్కి బలం వస్తుంది, మీతో లాభం అవుతుంది కాంగ్రెస్ పార్టీ కంటే మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఆ సమయంలో చెప్పిండ్రు తప్పకుండా మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పినారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది. నా మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే అవకాశం, రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకుపోయే విషయంలో మా అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తాను నేను. ఇప్పుడు భువనగిరి ఎంపీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీకి నా సూచనలు కూడా చేస్తున్నా, సలహాలు కూడా ఇస్తున్నా. పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కూడా చేస్తా. మొన్న ఎలక్షన్లో కూడా మునుగోడుతో పాటు నగరికల్లు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో కూడా నాకున్న తక్కువ సమయంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరికి టికెట్ ఇచ్చినా, భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చినా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తేందుకు ప్రయత్నిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా పేదల రాజ్యం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పచెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారెంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఎన్నిక కోడ్ వచ్చింది ఒకటి, మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్తగా అంతా సెక్రటరియట్ కానీ, అధికారులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మీద పట్టొస్తుంది. మనకు అధికార యంత్రాంగం మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసినంత వరకు 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ అని అంటుండ్రు. బీజేపీ మన తెలంగాణలో లేదు. మనం కొన్ని ఇంకా తప్పులు చేసినాం కాబట్టి 64 టికెట్లు వచ్చినాయి, కానీ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇంకా కొంచెం మనం కరెక్ట్ గా పనిచేసి ఉంటే 80 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటుంది మన అసెంబ్లీ స్థానాల్లో. ఈసారి టికెట్లు కరెక్ట్ గా ఇస్తారు, గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానాన్ని చెప్పిన. ఎందుకంటే మనకు 10 నుంచి మినిమం 10 నుంచి 14 స్థానాలు గెలవాలి. మినిమం 10 సీట్స్ ఎంపీ సీట్స్ గెలవాలి, మాక్సిమం 14 స్థానాలు గెలవాలి. అంటే పార్టీ పేరు మీద కేవలం అంటే కొంచెం వ్యక్తిగత ఇమేజ్ ఉండి, ఒక మంచి స్టేచర్ ఉండి, ఒక మంచి సీనియర్ పర్సనాలిటీస్కి ఇస్తే ఏమైందంటే పార్టీతో పాటు వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళకున్న ఇమేజ్ కూడా కలిసి వస్తే
రెండు రకాలుగా లాభం అవుతుందని చెప్పేసి గెలిచే అభ్యర్థులకు, మంచి స్టేచర్ ఉన్న అభ్యర్థులకు, బలమైన అభ్యర్థులని పార్లమెంట్ సభ్యులుగా టికెట్ ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానం చెప్పడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. భువనగిరి పార్లమెంట్ విషయంలో కానీ మిగతా ఇంకా పార్లమెంట్ ఇంకా ఇవ్వని ఇంకొక 9 ఇవ్వాలి 8 టికెట్లు ప్రకటించిండ్రు. ఇప్పటివరకు ఇచ్చిన టికెట్లు కరెక్ట్గా ఇచ్చిండ్రు, బలమైన అభ్యర్థులు పెట్టిండ్రు. కాబట్టి మిగతా టికెట్ కూడా కరెక్ట్ టికెట్ ఇస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి మనం మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తేనే మన ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇక్కడ మాత్రం ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది 5 ఏళ్ల పాటు ఉన్నామని చెప్పి. కాబట్టి ఎంపీ సీట్లు కూడా మాక్సిమం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలనే గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పకుండా మీడియా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ